Benelli Kibe SR 125. ఇది 125 సీసీతో అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ ఇది 125 అండ్ 350 సీసీ. ఉంది వచ్చేసి బ్లౌజ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్. మా బ్రదర్ వచ్చేసి బ్లాక్ కలర్ బైక్ తీసుకున్నాడు. ఈ బైక్ చూడడానికి అయితే స్టైలిష్ లుక్లో స్పోర్ట్స్ బైక్లో ఉంది. దీనికి టైర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ బెనెలీ కివే అనేది హంగేరియన్ కంపెనీ వాళ్ళది. ఇది 1999లో ఎస్టాబ్లిష్ అయింది. రీసెంట్గానే మన ఇండియాలో కూడా ఈ బైక్ లాంచ్ అయింది. వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్లో ఈ 125 సీసీని లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత విషయానికి వస్తే బైక్ అయితే సాలిడ్ లుక్లో చూడగానే అట్రాక్షన్గా ఉంది. డబుల్ డిస్ప్లేతో ఉంది బైక్. 1.85 హార్స్ పవర్ అండ్ 18 mm టార్క్. ఈ టోటల్గా దీంట్లో 5 గేర్స్ ఉన్నాయండి. కివే టోటల్ స్పీడ్ వచ్చేసి 100 km/h అండ్ మైలేజ్ విషయానికి వస్తే 50 km/h. బట్ దీనికి 45 ఎబో అయితే వస్తుంది, 50 వరకు అయితే రాదు. ఈ బైక్ అయితే చూడడానికి చాలా లైట్ వెయిట్గా ఉంది. షోరూమ్ విషయానికి వస్తే మన తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉండి బాలనగర్లో ఉంది ఈ బైక్ షోరూమ్. ఈ బైక్లో ప్రత్యేకంగా చెప్పాలంటే టైర్స్ అండి. ఈ టైర్స్ తోటే ఈ బైక్ చాలా అట్రాక్టివ్ ఉంది. మనకు ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/15 సైజ్ ఉంది. దీనికి ఫ్రంట్లో 30 mm డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇది సిపిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్లో టైర్ విషయానికి వస్తే 130/17 సైజ్తో ఉంది. బట్ ఈ టైర్స్ ట్యూబ్ అండ్ టైర్స్తో ఉంటుంది. బట్ దీనికి ట్యూబ్లెస్ అనేది మాత్రం లేదు. ఒక అడ్వాంటేజ్ అంటే ఆఫ్ రోడ్ ఆన్ రోడ్లో కూడా ఈ బైక్ సైడ్ సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి లైట్స్తో డిజైన్ చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి. అవి టైం ట్రావెల్ చేసే వరకు అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది బైక్. ఈ బైక్ యొక్క బరువు వచ్చేసి 120 kg మొత్తం అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటర్స్. ఈ బైక్ డ్రాబ్యాక్ విషయానికి వస్తే మాత్రం 125 సీసీలో 5 గేర్స్ ఇవ్వడం కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అలాగే సీటింగ్ కెపాసిటీ దీని మీద కంఫర్టబుల్గా ఇద్దరైతే కంఫర్టబుల్గా ఉంటుందండి. సీటింగ్ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. దీని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా హెవీగానే ఉంటుంది. ఇది మన రెగ్యులర్ బైక్స్ కన్నా ఉంటుంది దీని యొక్క మెయింటెనెన్స్. ఈ కివీలో మనకు 125 సీసీ అండ్ 250 సీసీలో అవైలబుల్గా ఉంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో స్పోర్ట్స్ లుక్లో చూడడానికి స్టైలిష్గా కావాలంటే ఈ బైక్ ప్రిఫర్ చేశాను. అలాగే 125 సీసీలో రెగ్యులర్ బైక్స్ కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ బైక్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఒక ఆప్షన్. ఈ బైక్ డ్రాబ్యాక్లో కొన్ని ఈ మెయింటెనెన్స్ మిగతా అని పక్కన మాత్రం బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది, స్టైలిష్గా